చూడండి, భారీగా ఐఏఎస్ ల బదిలీలు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. వారిలో 7 సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అదే విధంగా మారుస్తున్నారనమాట. అంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరా మీ రాష్ట్ర ప్రభుత్వంలో? లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళని ఎందుకు మార్చాలి? వాళ్ళతో మీరు పని చేపించుకోలేరా అనేది ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే కలెక్టర్స్ ను బదిలీ చేస్తున్నారు, ఐఏఎస్ లను బదిలీ చేస్తున్నారు, ఐపీఎస్ లను బదిలీ చేస్తున్నారు, పోలీసు వాళ్ళను బదిలీ చేస్తున్నారు. ఎందుకు ఈ బదిలీలు ఎందుకు? అంటే వీళ్ళు పని చేయడం లేదా, లేకపోతే మీకు కావలసిన వాళ్ళు వస్తేనే మీ పనులు జరుగుతాయా అనేది ఆలోచించండి. ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా ఈ విషయంలో స్పందించండి. ఇది న్యాయమేనా లేకపోతే అన్యాయమా? ఈ బదిలీలు కరెక్టేనా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రజలారా మీరు కూడా ఆలోచించి కామెంట్ చేయండి.